ఇంజనీరింగ్ చరిత్రలో మనం మనుషులుగా ఎన్నో మైండ్ బ్లోయింగ్ అద్భుతాలు చేశాం. ఈజీగా చంద్రుడి మీద అడుగు పెట్టాం. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ను కట్టాం. ఆఖరికి సముద్రం కింద టన్నెల్స్ వేసి 2 వేరువేరు కాంటినెంట్స్ని కూడా కలిపేశాం. కానీ ఎప్పుడైతే ఈజిప్ట్ పిరమిడ్ల టాపిక్ వస్తుందో అక్కడ ప్రపంచంలోనే ఎంతటి తోపు ఇంజనీర్లకైనా సరే మైండ్ బ్లాక్ అయిపోయి చెమటలు పట్టేస్తాయి. దాదాపు 4500 ఏళ్ల నుంచి ఈ పిరమిడ్ల మిస్టరీ ప్రెజెంట్ ఉన్న మోడర్న్ టెక్నాలజీకి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ని విసురుతూనే ఉంది. చాలా మంది నార్మల్ గా అనుకుంటూ ఉంటారు, మనం ఇంతగా డెవలప్ అయిపోయాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఒక పిరమిడ్ ను కట్టలేమా అని. వినడానికి ఇది చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే దీని వెనకాల ఉన్న రియాలిటీ ఊహించలేనంత కష్టమైనది, అలాగే విపరీతంగా కాస్ట్లీ కూడా. ప్రెజెంట్ రోజుల్లో దీన్ని ఎవరు రియల్ గా చేయకపోవచ్చు, కానీ ఈ రోజు మనం కొన్ని పక్కా క్యాలిక్యులేషన్స్ చేసి ఒకవేళ 2026లో గ్రేట్ పిరమిడ్ ను మళ్ళీ మొదటి నుండి కట్టాల్సి వస్తే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ఈ టోటల్ మెగా ప్రాజెక్ట్ కు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది A to Z క్లియర్ గా తెలుసుకుందాం. ప్రెజెంట్ ఈజిప్ట్ క్యాపిటల్ కైరో సిటీ వేల ఏళ్లుగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కే సవాల్ విసురుతున్న అద్భుతమైన కట్టడాల నీడలోనే బ్రతుకుతోంది. గీజా ప్లాటూలో ఉన్న ఈ పిరమిడ్లు ఆనాటి ఈజిప్ట్ యొక్క అత్యంత పవర్ఫుల్ రూలర్స్ కి గుర్తుగా నిలిచాయి. అయితే వీటన్నిటిలోనూ కుఫు రాజు కట్టించిన గ్రేట్ పిరమిడ్ అత్యంత పెద్దది, అలాగే చాలా ప్రత్యేకం. హిస్టరీలో ఒక మాట ఉంది, ఒక మనిషి గనక పిరమిడ్ను కట్టగలిగితే వాడు ప్రపంచంలోనే దేనైనా సాధించగలడు అని. ఎన్నో శతాబ్దాలుగా పెద్ద పెద్ద తుఫాన్లను, భూకంపాలను తట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడిన హ్యూమన్ హిస్టరీలోనే ఒక అమూల్యమైన స్ట్రక్చర్ ఇది. 147 మీటర్ల ఎత్తుతో 12 ఎకరాల ఏరియాలో విస్తరించి ఉన్న ఈ కొండలాంటి నిర్మాణం ఒక 40 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు, అలాగే 10 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంత వెడల్పు ఉంటుంది. 200 లెవెల్స్ లో అమర్చిన ఈ రాళ్లగుట్ట బరువు అక్షరాల 60 లక్షల టన్నులు. ఇందులో వాడిన ఒక్కో రాతి బ్లాక్ సైజు ఆల్మోస్ట్ ఒక రేంజ్ రోవర్ కార్ అంత పెద్దగా ఉంటుంది. కానీ అసలైన షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రాళ్ల క్వాంటిటీలోనే ఉంది. ఇందులో మొత్తం 23 లక్షల రాతి బ్లాక్లున్నాయి. వీటిలో ప్రతి ఒక్క దాని వెయిట్ కనీసం 2 టన్నుల నుండి మాక్సిమం 60 టన్నుల వరకు ఉంటుంది. ప్రముఖ ఈజిప్షియన్ ఆర్కియాలజిస్ట్ జాహీ హవాస్ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. అదేంటంటే ఈజిప్ట్ పిరమిడ్లను సృష్టించలేదు, ఈ పిరమిడ్లే ఈజిప్ట్ ను సృష్టించాయని. ఆ పాతకాలంలో వీటిని నిర్మించడానికి వారు వాడిన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పటికీ ఒక సాల్వ్ కాని పెద్ద సీక్రెట్. అయితే ఇక్కడ అందరికీ వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే 4500 ఏళ్ల క్రితం నాటి మనుషులే దీన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగినప్పుడు ఇప్పటి ఇంత మోడర్న్ వరల్డ్ దీన్ని చేయలేదా అని. దీనికి సూటిగా వచ్చే ఒకే ఒక ఆన్సర్ లేదు అని. ఎందుకంటే మనకిప్పుడు పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ను కట్టడానికి అసలు ఏ మోటివ్ లేదు, సరైన రీజన్ అంతకన్నా లేదు. ఆ కాలంలో ఈ పిరమిడ్లను ఈజిప్షియన్లు తమ దేవుళ్ళుగా భావించే రాజుల సమాధుల కోసం, అంటే టూమ్స్ కోసం నిర్మించారు. వారిలో ఒక స్ట్రాంగ్ రిలీజియస్ మోటివ్, ఒక రకమైన పిచ్చి, ఒక విపరీతమైన పట్టుదలున్నాయి. కాబట్టి అంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ గ్రాండ్ స్ట్రక్చర్ను వాళ్ళు నిలబెట్టగలిగారు. సరే, కాసేపు మన దగ్గర కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని అనుకుందాం. ఇప్పుడు మనం సరిగ్గా అలాంటిదే, అంతే స్ట్రాంగ్గా ఉండి 4500 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండే ఒక పక్కా పిరమిడ్ రెప్లికాను కట్టాలి అనుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో చూద్దాం. పిరమిడ్ను కట్టడానికి మనకు ఎదురయ్యే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ డబ్బు. పిరమిడ్లు చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలోని ఏ మెగా ప్రాజెక్ట్ కన్నా దీనికే విపరీతంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం. 60 లక్షల టన్నుల వెయిట్ ఉన్న ఈ కొండను మోయడానికి ఏదో నార్మల్ ల్యాండ్ కొంటే అస్సలు కుదరదు. ఈ వెయిట్ దాదాపు 60 లక్షల నార్మల్ సెడన్ కార్ల బరువుతో సమానం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రెజెంట్ కైరో సిటీలో రిజిస్టర్ అయిన మొత్తం కార్ల కన్నా ఇది చాలా ఎక్కువ. ఒక చిన్న కంపారిజన్ చూస్తే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కింద అత్యంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు, కానీ దాని టోటల్ వెయిట్ కేవలం 5 లక్షల టన్నులు. అంటే పిరమిడ్ బరువులో బుర్జ్ ఖలీఫా బరువు కేవలం 8% మాత్రమే. ఒకవేళ మనం ఎంచుకున్న ల్యాండ్ బేస్ గనక కొంచెం వీక్గా ఉంటే ఈ భారీ కొండను కట్టకముందే అది భూమిలోకి కుంగిపోయి ఒక పెద్ద శ్మశానంగా మారిపోతుంది. అందుకే ల్యాండ్ సెలెక్షన్ అనేది ఈ ప్రాజెక్ట్కు అత్యంత ఇంపార్టెంట్. ఆ కాలంలో ఈజిప్షియన్లు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. స్నెఫెర్ పిరమిడ్, దీన్నే బెంట్ పిరమిడ్ అని కూడా అంటారు. ఇది కుఫు రాజు యొక్క తండ్రి పిరమిడ్. దీన్ని కట్టేటప్పుడు అప్పటి ఇంజనీర్లు ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ల్యాండ్ సరిగ్గా లెవెల్గా లేకపోవడం, కింద ఉన్న బెడ్ రాక్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఈ పిరమిడ్ ఒకవైపు కొద్దిగా వంగిపోయింది. అందుకే ఆ వంపును కవర్ చేయడానికి దాన్ని పైభాగంలో వంచి కట్టాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకు ఇసుక నేల కాకుండా కింద టెక్టానిక్ ప్లేట్స్ చాలా స్టేబుల్ గా ఉన్న సాలిడ్ ల్యాండ్ కావాలి. ఒకవేళ మనం గీజా ప్లాటోనే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 13 ఎకరాల ల్యాండ్ కొనడానికి, లీగల్ పర్మిషన్స్ అన్ని తెచ్చుకోవడానికి
$100 నుండి $120 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 180 కోట్ల రూపాయలు. ల్యాండ్ తీసుకున్న తర్వాత మోడర్న్ సెన్సార్ల సహాయంతో భూమికి 200 అడుగుల కింద వరకు ఎలా ఉందో క్షుణ్ణంగా పరిశీలించాలి. రకరకాల సైజ్ అండ్ ఎర్త్క్వేక్ టెస్టులు చేయాలి. ఫ్యూచర్లో ఎలాంటి భూకంపాలు వచ్చినా పిరమిడ్కు ఏమీ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. కేవలం ఈ టెస్ట్లకే దాదాపు $5 మిలియన్ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పూర్వకాలంలో ఈజిప్షియన్లు వాటర్ ఛానల్స్ ఉపయోగించి ల్యాండ్ లెవెల్ చేశారు. కానీ ఈరోజు మనం లేజర్ లెవెలింగ్, GPS గైడెడ్ బుల్డోజర్స్ను వాడతాం. ఈ మొత్తం 13 ఎకరాల ల్యాండ్ను 1 మిల్లీమీటర్ కూడా తేడా లేకుండా పక్కాగా స్ట్రెయిట్గా మార్చాలి. ఎందుకంటే జామెట్రీ రూల్స్ ప్రకారం ల్యాండ్ మీద బేస్లో 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా అది 147 మీటర్ల హైట్కి వెళ్ళేసరికి పైన 14.7 సెంటీమీటర్ల భారీ వంపును క్రియేట్ చేస్తుంది. పైగా మనం పాతకాలం లాగా కేవలం న్యాచురల్ బెడ్ రాక్ను నమ్ముకోలేం. కాబట్టి ఒక పవర్ఫుల్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ మ్యాట్ వేయాల్సి ఉంటుంది. అప్పుడే 4000 ఏళ్ల పాటు మన పిరమిడ్ వెయిట్ను మోయగల ఫౌండేషన్ సిద్ధమవుతుంది. 4 మీటర్ల మందంతో కాంక్రీట్ ఫౌండేషన్ వేయాలంటే 5 లక్షల టన్నుల కాంక్రీట్ కావాలి. కేవలం ఫౌండేషన్కే ఇంత కాంక్రీట్ పడుతుందంటే దీనికోసం 10 నుండి 15 లక్షల సిమెంట్ బస్తాలు, వందలాది కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు, వేలాది మంది మనుషుల మ్యాన్ పవర్ రాత్రింబవళ్లు కష్టపడాలి. రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం కేవలం ఈ ఫౌండేషన్ వర్క్కే $400 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ల్యాండ్ కాస్ట్ 100 మిలియన్లు, లెవెలింగ్ మరియు స్కాన్స్ కోసం 50 మిలియన్లు, ఫౌండేషన్ కోసం 400 మిలియన్లు. ఇంకా పిరమిడ్ యొక్క ఒక్క రాయి కూడా పెట్టలేదు. కానీ అప్పుడే టోటల్ ఖర్చు $550 మిలియన్ చేరిపోయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 4950 కోట్ల రూపాయలు. మనం ఇప్పటి వరకు చేసిన ఈ బేసిక్ ప్రాసెస్ మొత్తానికి కనీసం 3 ఏళ్ల టైం పడుతుంది. కానీ అసలైన రియల్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. SUV కార్లంత సైజు ఉండే 23 లక్షల రాళ్లు. అసలు వీటిని ఎక్కడి నుండి తీసుకురావాలి? 60 లక్షల టన్నుల బరువును 147 మీటర్ల పైకి తీసుకెళ్లగల మెషిన్ ఏముంది? ల్యాండ్ రెడీ అయ్యింది, ఫౌండేషన్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, ఇంజనీర్ల దగ్గర కూడా పక్కా ఆన్సర్ లేని క్వశ్చన్ ఏంటంటే ఈ 23 లక్షల రాతి బ్లాక్లను అంత పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్లో ఎలా కట్ చేయాలి అని. ఈ రోజుల్లో ఒక పెద్ద రాతి ఫ్యాక్టరీ రాత్రింబవళ్లు కష్టపడి ఇలాంటి రాళ్లను కట్ చేసి సప్లై చేయడం మొదలు పెడితే మ్యాక్సిమం రోజుకు 100 పెద్ద రాళ్లను మాత్రమే కట్ చేసి ఇవ్వగలదు. ఈ స్పీడ్లో గనుక వర్క్ జరిగితే మొత్తం 23 టన్నుల రాళ్లను కట్ చేయడానికి అక్షరాల 63 సంవత్సరాల టైం పడుతుంది. ఒకవేళ మనకు ఈ వర్క్ కేవలం 5 ఏళ్లలోనే కంప్లీట్ అవ్వాలంటే ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ అయిన డైమండ్ వైర్సా లాంటి 250 హై ఎండ్ మెషిన్లు ఒకేసారి రన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడో సిటీలో కాదు, నేరుగా స్టోన్ క్వారీలోనే పెట్టాలి. అప్పుడు మాత్రమే రోజుకు 1260 రాళ్లు సప్లై మనకు కంటిన్యూస్గా అందుతుంది. ఇలాంటి ఒక మెషిన్ కాస్ట్ $4 లక్షల ఉంటుంది. కాబట్టి క్యాలిక్యులేషన్స్ ప్రకారం కేవలం కట్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే $100 మిలియన్ ఖర్చు పెట్టాలి. అప్పుడే మనం 5 ఏళ్లలో ఈ రాళ్లను కట్ చేయగలం. లేదంటే 100 సంవత్సరాల టైం పడుతుంది. మరి ఆ కాలంలో కేవలం ఉలి సుత్తి పట్టుకొని ఈ రాళ్లను కట్ చేయడానికి ఎంతమంది మనుషులు, ఎంత టైం పట్టి ఉంటుందో మీరే ఊహించుకోండి. పిరమిడ్ మేకింగ్లో కేవలం లైమ్ స్టోన్ మాత్రమే కాకుండా లోపల ఉండే కింగ్స్ ఛాంబర్ కోసం గ్రానైట్ రాళ్లను కూడా వాడారు. ఈ రోజుల్లో ఈ 2 రకాల రాళ్ల మార్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైడ్రేటెడ్ లైమ్ స్టోన్ టన్నుకు $120 ఉంటే గ్రానైట్ రేటు టన్నుకు $240 ఉంది. ఈ లెక్కన రాళ్ల యొక్క టోటల్ కాస్ట్ మాత్రమే దాదాపు $1.1 బిలియన్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎర్లీ 2000స్లో బుర్జ్ ఖలీఫా మొత్తం బిల్డింగ్ కట్టడానికి అయిన టోటల్ ఖర్చే $1.5 బిలియన్. కానీ ఇక్కడ కేవలం రాళ్ళు, వాటి కట్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే $1.2 బిలియన్ అయిపోతుంది. ఇక ఈ మెషిన్లను నడపడానికి 5 ఏళ్లలో ఎంత ఎలక్ట్రిసిటీ కావాలో వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. డైమండ్ వైర్సా మెషిన్లు ఇంట్లో వాడే నార్మల్ ఏసీ లాంటివి కావు. ఇవి అంత పెద్ద రాళ్ల గుండెలను చీల్చే భారీ ఇండస్ట్రియల్ మెషిన్లు. ఒక్కో మోడర్న్ మెషిన్ గంటకు 80 కిలోవాట్ల కరెంట్ను వాడుకుంటుంది. అంటే 250 మెషిన్లకు కలిపి గంటకు 20 మెగావాట్స్ కరెంట్ కావాలి. ఈ 5 ఏళ్లలో ఈ మెషిన్లు వాడే మొత్తం కరెంట్ ఎంతంటే ఇటలీ దేశం మొత్తం ఒక రోజులో వాడే టోటల్ కరెంట్తో సమానం. 5 ఏళ్ల పాటు ఇవి కంటిన్యూస్గా నడవాలంటే కేవలం ఎలక్ట్రిసిటీ కాస్ట్, ట్యాక్సులు లేకుండా $155 మిలియన్ అవుతుంది. ఇక ఈ రాళ్ల ట్రాన్స్పోర్ట్ విషయానికి వద్దాం. ఈ రాళ్లను ఆ కాలంలో ఈజిప్షియన్లు ఎక్కడి నుండి తెచ్చారో అక్కడి నుండి, అంటే గీజాకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్వాన్ క్వారీ నుండి తేవాలి అనుకుంటే ఇది హ్యూమన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్ అవుతుంది. ఒక స్టాండర్డ్ హెవీ డ్యూటీ టైలర్ లారీ 30 టన్నుల బరువును మోయగలదు. అలాంటప్పుడు 60 లక్షల టన్నుల రాళ్లను ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు 2400 లారీలు కావాలి. అంటే రోజుకు 132 ట్రిప్పులు కొట్టాలి.
900 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఈ హెవీ డ్యూటీ ట్రక్స్ వెళ్ళడానికి రావడానికి 3 నుండి 5 రోజుల టైం పడుతుంది. రోజుకు 132 లారీలు సైట్కు సేఫ్గా చేరుకోవాలంటే దాదాపు 500 లారీలు ఎప్పుడూ రోడ్డు పైనే జర్నీ చేస్తూ ఉండాలి. రఫ్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కేవలం ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్కే $200 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇందులో మళ్ళీ రోడ్ ట్యాక్స్లు కలపలేదు. ఇప్పటివరకైన ఖర్చులు చూసుకుంటే టోటల్ బడ్జెట్ $2 బిలియన్ ఈజీగా దాటేసింది. అంటే దాదాపు 18,000 కోట్ల ఇండియన్ రూపీస్. ఇంకా అసలు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చే పనే స్టార్ట్ చేయలేదు, కానీ ఖర్చు అప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు రాళ్లు కట్ అవుతున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రక్ కన్స్ట్రక్షన్ సైట్కు చేరుకుంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లోని అత్యంత డేంజరస్ అండ్ కష్టమైన స్టేజ్లోకి ఎంటర్ అయ్యాం. అదే రాళ్లను పేర్చడం. అసలైన సమస్య ఏంటంటే 2 టన్నుల నుండి 60 టన్నుల బరువున్న రాళ్లను ఒకదానిపై ఒకటి పర్ఫెక్ట్గా పెడుతూ 147 మీటర్ల హైట్కి ఎలా తీసుకెళ్లాలి. కింగ్స్ ఛాంబర్ రూఫ్ మీద వేసిన గ్రానైట్ రాతి బ్లాక్ బరువైతే ఏకంగా 80 టన్నులుంటుంది. ప్రజెంట్ ప్రపంచంలో 230 మీటర్ల ఆర్మ్ నుండి 80 టన్నుల బరువును ఎత్తగల క్రేన్ ఏది లేదు. ఎందుకంటే ఫిజిక్స్ లాస్ ప్రకారం క్రేన్ ఆర్మ్ ఎంత పొడవుగా ఉంటే దాని వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ అంతగా డిక్రీజ్ అయిపోతుంది. దీనికోసం మనం క్రేన్ల యొక్క ఒక భారీ నెట్వర్క్ను క్రియేట్ చేయాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కెరోల్ K-10,000 లాంటి మ్యాసివ్ టవర్ క్రేన్లు మనకు కావాలి. కానీ ఈ క్రేన్లకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. పిరమిడ్ హైట్ పెరుగుతున్న కొద్దీ ఈ క్రేన్లను డిసెంబుల్ చేసి మళ్ళీ ఎత్తు పెంచి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అసలు పిరమిడ్ రాళ్లను ఆ కాలంలో ఎంత పక్కాగా మిల్లీమీటర్ యాక్యురసీతో ఒకదాని పక్కన ఒకటి పెట్టారంటే వాటి మధ్యలోకి ఒక చిన్న క్రెడిట్ కార్డు కూడా దూర్చలేం. ఇదంతా ఆ కాలపు స్టోన్ కట్టర్స్ అండ్ లేబర్స్ తమ ప్రాణాలను పనంగా పెట్టి చేసిన ఒక రియల్ మిరాకిల్. ఇప్పుడున్న మోడర్న్ క్రేన్ల సహాయంతో కూడా 80 టన్నుల గ్రానైట్ బ్లాక్ను గాల్లో వేలాడదీసి పర్ఫెక్ట్గా అమర్చడం అంటే డైరెక్ట్గా చావును ఇన్వైట్ చేయడమే. ఇలాంటి ఒక 10 స్పెషలైజ్డ్ క్రేన్ల రెంట్ వాటి 5 ఏళ్ల మెయింటెనెన్స్ కోసమే కనీసం $300 మిలియన్ అవుతుంది. ఇందులో ఇంకా ఇంజనీర్లు, మేసన్స్, వర్కర్ల కాస్ట్ అస్సలు కలపలేదు. ఎస్టిమేట్స్ ప్రకారం ఈ పిరమిడ్ కట్టడానికి ఒకేసారి 3,000 మంది వర్కర్లు కంటిన్యూస్గా పనిచేయాలి. వారి 5 సంవత్సరాల జీతాలు, సేఫ్టీ ఇన్సూరెన్స్, ఫుడ్ ఖర్చులు అన్నీ కలిపి ఇంకొక $400 మిలియన్ అవుతాయి. మొత్తం 8 సంవత్సరాల కఠినమైన హార్డ్ వర్క్ తర్వాత మన పిరమిడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది చూడటానికి ఇప్పుడు గీజాలో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? నిజానికి పిరమిడ్లు పూర్వకాలంలో ఇలా అస్సలు ఉండేవి కావు. ఆ కాలంలో దీనిపై తురా లైమ్స్టోన్ అనే స్పెషల్ తెల్లటి మెరిసే రాళ్లతో ఒక కేసింగ్ అంటే ఔటర్ లేయర్ వేశారు. దీనివల్ల ఈ పిరమిడ్ చాలా మైళ్ళ దూరం నుండి కూడా దగదగలాడుతూ మెరిసిపోయేదని ఎక్స్పర్ట్స్ చెప్తారు. పిరమిడ్ యొక్క 4 వైపులా కవర్ చేయడానికి మనకు దాదాపు 1,15,000 వైట్ లైమ్స్టోన్ బ్లాక్స్ కావాలి. ఈ రాళ్లను ఎంత పక్కాగా కట్ చేసి అమర్చాలంటే పిరమిడ్ సర్ఫేస్ మొత్తం అద్దంలాగా స్మూత్ అండ్ ఫ్లాట్గా కనిపించాలి. 1000 ఏళ్ల క్రితం ఎడారిలో సూర్యుడు ఉదయించినప్పుడు ఈ పిరమిడ్లు మైళ్ళ దూరం నుండి మెరుస్తూ అద్భుతంగా కనిపించేవి. అలాగే రాత్రి వెన్నెల్లో ఒక ప్యూర్ వైట్ లైట్ లాగా ప్రకాశించేవి. ఇదంతా ఆ తురా లైమ్స్టోన్ మహిమే. ప్రజెంట్ ఈ తెల్లటి రాళ్ల ఖరీదే $250 మిలియన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా టోటల్ కాస్ట్ ఎంతో వినాలనుకుంటున్నారా? అక్షరాల $2.95 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 26,000 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో ఇంకా ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్యాక్సులు, ఎలక్ట్రిసిటీ డ్యూటీలు, 20 మెగావాట్ల కరెంట్ కోసం వేయాల్సిన సపరేట్ పవర్ ప్లాంట్ ఖర్చులు లాంటి ఎన్నో అడిషనల్ ఖర్చులు యాడ్ చేయనే లేదు. ఈ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ ని బట్టి చూస్తే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెట్టుకొని చేయడం ఇంత ఇంపాసిబుల్ గా అనిపిస్తే మరి 4,500 ఏళ్ల క్రితం ఎలాంటి మోడర్న్ టూల్స్ లేకుండా వాళ్ళు ఎలా కట్టారు అని ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇకపోతే ఈ రోజుల్లో ఇలాంటి పిరమిడ్ను మళ్ళీ కట్టొచ్చా అంటే దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే $3 బిలియన్ దుబాయ్లోని పామ్ జుమేరా లాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్ కట్టేయొచ్చు, అమెరికాలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ సోఫీ స్టేడియం కట్టేయొచ్చు, లేదా ఖతర్లోని బిగ్గెస్ట్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ కట్టేయొచ్చు. మరి ఈ రోజుల్లో ఉన్న ప్రాక్టికల్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎలాంటి అవుట్పుట్ లేని, ఎలాంటి కమర్షియల్ యూజ్ లేని ఒక పిరమిడ్ ప్రాజెక్ట్ కోసం 26,000 కోట్ల రూపాయలను నీళ్ళలా ఖర్చు పెట్టడానికి ఏ దేశం లేదా ఏ కంపెనీ కూడా ముందుకు రాదు. ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఎలాంటి ఫైనాన్షియల్ వాల్యూ లేదు.